హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేసుకున్నాం. దానికి ప్యాన్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకుంటున్నాను. దానికి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగనిద్దామండి. ఇప్పుడు ఇంగు వేసుకుందాము. ఇంగు ఆప్షనల్ అండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగనిద్దాము. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. 1 స్పూన్. ఎండుమిరపకాయలు 4 తీసుకున్నాను. ఒకసారి కలుపుదామండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇవి కూడా 4 తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కలిపేసేద్దామండి. అది మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నానండి 1 స్పూన్. మళ్ళీ లాస్ట్లో ఇంకా 1/2 స్పూన్ వేస్తాను. ఒక 5 మినిట్స్ మూతపెట్టి మగ్గనిద్దాం. ఈలోపు మరమరాలు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి పిండి పక్కన పెట్టుకుందామండి. మరమరాలు పిండేసిన తర్వాత అతుక్కోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. పీస్ చేస్తున్నాం కదా, దీనిపైన ఆయిల్ వేస్తామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము మగ్గిందా లేదా అని. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. పైన టమాటా వేద్దాము. టమాటా వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ మగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి పైనుంచి. కలుపుకుందాము. ఇది కలుపుకున్నాక మరమరాలు వేసుకుందామండి. ఉల్లిపాయలు, టమాటా అవన్నీ వేసాం కదా, అవన్నీ కలిసేలాగా కలుపుదామండి మొత్తం అంతాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు తయారు చేసుకున్న పుట్నాలు కూడా వేసుకుందాము. దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకున్నాను. 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది. సరే మొత్తం కలుపుదామండి. దీన్ని కలిసేలాగా ఒక 1-2 మినిట్స్ పడుతుంది కలపడానికి. మొత్తం అంతా అంటుకొని మగ్గాలి కదా. దీని తర్వాత వెంటనే మనం బజ్జీలు వేసుకుందామండి. ఉగ్గాని రెడీ అయిపోతుంది కాబట్టి. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి ఇది. పైన కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు బజ్జీకి మిక్స్ రెడీ చేసుకుంటున్నానండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ వరిపిండి వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, వాము వేసుకుందామండి. 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సోడా వేసుకుంటున్నానండి.
హాఫ్ కొంచెం చాలు, పించ్ ఆఫ్ సరిపోతుంది సోడా. మరి ఎక్కువ వేస్తే అది ఆయిల్ ఎక్కువ లాగేసి మనకి సరిగ్గా రాదు బజ్జీలు. ఇప్పుడు కలిపేసుకుందామండి అన్నీ. కలుపుకునేటప్పుడు కొంచెం వేడి నూనె తీసుకుందామండి, గుల్లగా వస్తాయి బజ్జీలు. 2 స్పూన్స్ వేడి నూనె వేసాను. ఇప్పుడు వాటర్ పోసేసి మొత్తం మిక్స్ చేసేసానండి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ. కన్సిస్టెన్సీ కొంచెం చూసుకున్నాను కదా. ఇప్పుడు మిర్చి తీసుకున్నాం కదా, అవి ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు దీంట్లో వాము, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ముందుగానే. దాన్ని స్టఫ్ చేస్తున్నాను. వాము అది పెడితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటాయి తినడానికి. స్టఫ్ చేసుకోవడం అయిపోవచ్చింది కదా. ఇప్పుడు శనగపిండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసి బజ్జీలు వేసుకుందామండి. నూనె మరీ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. బజ్జీ వేసేసుకుందాము. ఆయిల్ కాగిపోయింది కదండి, బజ్జీ వేసేసుకుంటున్నాము. మరి హీట్ పెట్టేస్తే మాడిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం ప్లేటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి. సర్వ్ చేసుకున్నాను. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. చాలా బాగా కుదిరిందండి. ఓకే అండి, బాయ్.